ఇది అందరూ చూడాల్సిన ఒక మంచి సినిమా. ఎందుకంటున్నానంటే చరిత్ర మరిచిన వీరుడి కథను మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు మన దేశంలో. కానీ తన పెద్ద కొడుకు అయినటువంటి ఛత్రపతి శంభాజీ మహారాజ్ గురించి ఎంతమందికి తెలుసు అంటే 90% ఆఫ్ పీపుల్కి ఈ మ్యాటర్ తెలియదు. శంభాజీ ఎవరో కూడా తెలియదు. సో చావా సినిమా వచ్చినప్పటి నుంచి శంభాజీ గురించి అయితే అందరు తెలుసుకోవడం మొదలు పెట్టారనమాట. సో ఫైనల్గా చావా మూవీ తెలుగులో చూడడం జరిగింది. అయితే హిందీలో రిలీజ్ అయినప్పుడే నేను 2 సార్లు చూసిన సినిమాని. 2 సార్లు ఎందుకు చూసినా అంటే, ఒకటి నాకు హిందీ సరిగ్గా రాదు అండ్ నాకు క్లారిటీగా కూడా అర్థం కాలేదు ఫస్ట్ టైం చూసినప్పుడు. సో సెకండ్ టైం అయితే కొంచెం క్లియర్ అయితే అయింది. తర్వాత తెలుగులో డబ్బింగ్ చేస్తారా చేయరా అనేది డౌటే ఉండే. ఫైనల్గా తెలుగులో అయితే రిలీజ్ చేశారు సినిమాని. సో తెలుగులో ఎలా ఉంది సినిమా అంటే, ఇక్కడ డబ్బింగ్ ఒకటే చేంజ్ అయింది తప్పించి సినిమాలో ఉన్న కంటెంట్, డ్రామా, ఎమోషన్ అయితే ఏమాత్రం చేంజ్ కాలేదు. కాబట్టి ఇక డబ్బింగ్ గురించి మాట్లాడుకోవడం అనేది నాన్సెన్స్. ఒక మంచి సినిమా విషయంలో డబ్బింగ్ గురించి మాట్లాడుకోవడం అనేది అంత కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఎందుకంటే ట్రైలర్ చూసి డబ్బింగ్ బాగాలేదని చాలామంది అంటున్నారు, కానీ ఇక్కడ సినిమా చూస్తే మాత్రం డబ్బింగ్ అయితే పర్ఫెక్ట్గానే సెట్ అయింది. డబ్బింగ్ పట్ల ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇక సినిమా అయితే స్లోగా స్టార్ట్ అవుతూ ఇక ప్రీ క్లైమాక్స్కి వెళ్ళేసరికి మనం అందులో లీనమైపోతాం సినిమాలో. ఆ లాస్ట్ 20 minutes అయితే అందులో మొత్తం మనం లీనమైపోతాం ఎమోషనల్గా. ఇక డైరెక్టర్ గారి గురించి మాట్లాడుకుంటే లక్ష్మణ్ ఉడ్డేకర్ గారు పర్ఫెక్ట్గా స్టోరీని, డ్రామాని ఎమోషనల్గా కనెక్ట్ చేశారనమాట. సో ఫైనల్గా తెలుగు డబ్బు రిలీజ్ అయితే అయింది చావా మూవీ. ప్రాబ్లం అయితే ఏం లేదు, పర్ఫెక్ట్గానే ఉంది సినిమా. అందరూ వెళ్ళి చూసేయండి. మంచి సినిమా వచ్చినప్పుడు థియేటర్లో చూస్తే ఆ కిక్ వేరుంటుంది. సో ఇది చావా మూవీ రివ్యూ.